మా వాడు ఎగ్జామ్ ఫుల్ ప్రిపేర్ అయ్యాడు నా దగ్గరికి రాకముందు. వచ్చాక పేపర్ మీద పెన్ను పెట్టాడో లేదో ఇంకు మొత్తం కారిపోయింది. మా వాడికి నైట్ కాల్ చేసి ఏం చేస్తున్నావు కన్నా అంటే, నిన్ను ఊహించుకొని బాత్రూమ్ లో కొట్టుకుంటున్నాడు. ఇంకెన్ని రోజులు రా ఫోన్ లో చూసి తమ్ముడితో ఆడుకుంటావు, సెట్ చేసుకో ఎవరినైనా, లేదా నాతో ఆడుకో. మీ అబ్బాయిలు ఛాన్స్ ఇస్తే తెల్లర్లు చేస్తామంటారు కానీ 2 నిమిషాల్లో అవుట్ అయిపోతారు. ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు మీరేం చేస్తారు? నేనైతే బిట్లు చూస్తూ క్యారెట్ పెట్టుకుంటా, లేదంటే మా వాడిని పిలుస్తా, ఒంగోబెట్టేస్తాడు. మా బావ అన్నాడు నీ పెదవులు చాలా తీయగున్నాయని. నేను అన్నాను కింద పెదవులు ఇంకా తీయగుంటాయి నా కుతవా అని. మా బావ కూరలో ఉప్పు ఎక్కువైతే తిడతాడు గాని పువ్వు ఉప్పగా ఉన్నా నాకుతాడు. నా బాయ్ ఫ్రెండ్ ఆపుకోలేక ఓయో వెళ్దామా అన్నాడు. నేను 5 నిమిషాలు దానికోసం 5,000 ఎందుకు వేస్ట్ చేయాలన్నాను. మంచోడు మంచోడు అనుకుంటే మంచం ఎక్కి కడుపు చేశాడంట. నీలాంటోడేరా బాబు, నా పువ్వులో లొల్లి. కంచం దగ్గర మంచం దగ్గర సిగ్గుపడకు బావా. కంచం దగ్గర సిగ్గుపడితే కడుపు నిండదు, మంచం దగ్గర సిగ్గుపడితే మనసు నిండదు. ఒకప్పుడు ల్యాండ్ కొని బోర్ వేసేవాళ్ళు గాని ఎప్పుడు ఎవడో బోర్ వేసిన ల్యాండ్ ని కొంటున్నారు. చూసుకోండి మరి. కొత్తగా పెళ్ళయి ఫస్ట్ నైట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఏమండి స్టార్ట్ చేద్దామంటే ఈ రోజు వద్దే మంగళవారం అన్నాడు వేస్ట్ గాడు. అరే నీ అబ్బా. మనం దూరం అయితే బాధపడే రోజులు కావివి, కొత్త జంటని వెతుక్కునే రోజులు ఇవి. అర్థమైతుందా? మా బావ పాలు కావాలి అని అడిగాడు. ప్యాకెట్ పాలైతే కిచెన్ లోకి వెళ్ళి తాగు, జాకెట్ పాలైతే బెడ్రూమ్ లోకి వచ్చి తాగు అన్నాను. నేను చాలా మందిని చూసా, మగాళ్ళకి పక్కింటి వాడి పెళ్ళాం మీద ఉన్న ఇష్టం వాడి పెళ్ళాం మీద ఉండదు ఎందుకురా బాబు. ఒక రోజు మా వాడిని అడిగా నా కింద లిప్స్ కిస్ చేస్తావా అని. వాడు కింద లిప్సా అంటే ఏంటి అని అడిగాడు. ఎదవా. రాత్రిపూట మగాళ్ళు లుంగీలు, ఆడవాళ్ళు నైటీలు ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళకి వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి. పైన బొక్కలో పెట్టమన్నా గానీ కింద బొక్కలో పెట్టాడు. నొప్పిగుందిరా అన్న, తీసేయాలా అన్నాడు. పర్వాలేదులే, నొప్పి కిక్కిస్తుంది అన్నాను. అయిందా? బాగైందా? మా బావ అడిగాడు సుఖం రావాలి అంటే ఏం చేయాలి అని. నేనేమన్నా అంటే బూతులు తిడుతూ వేయన్నా. ఈ రోజు మీకు ఒక మంచి మోటివేషన్ డైలాగ్ చెప్తా విను. పొలానికి ఒడ్డు బలం కావాలి, మగానికి మడ్డ బలం కావాలి. మా వాడు నీ పువ్వు మీద తేనె రాస్తా అన్నాడు. సరే రా అన్నాను. వాడికి నా పువ్వు ఎక్కడుందో వెతకడానికి అరగంట పట్టింది. ఒక రోజు మా వారిని అడిగా మన ఇద్దరిలో పొద్దున ఎవరు ముందు లేస్తారని. అప్పుడు మా ఆయన చెప్పాడు మన ఇద్దరి కంటే ముందు నా తమ్ముడు లేస్తాడని.
కాలేజీ బాత్రూమ్ లో కొట్టుకుంటున్నాడు. అప్పుడే మేడం అక్కడికి వెళ్తుంది. అప్పుడు వాడు ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నా మీకు 100 ఏళ్ళు అంటాడు. బావని చూసి సిగ్గుతో లంగెత్తి మొహం మీద కప్పుకుందట ఓ పతివ్రత. మీ మర్దలకి ట్యాగ్ చేయి బావని. మింగటానికి కూడా ట్యాక్స్ వేస్తే ఈ దేశం అప్పు ఒక్క నెలలో తీరిపోతుంది. పువ్వుకున్న విలువ మనిషికి లేదు బావా. అది పసికోన కాదు, కసికోన. మా అమ్మాయిలకు లోపల ఎంత కసిగున్నా బయటికి మాత్రం ఏం లేనట్టే నటిస్తాం. మీరే కనిపెట్టాలిరా అబ్బాయిలు. మా అమ్మాయిలు ఇవ్వని సుఖం మీకు ఆంటీల దగ్గర ఏం దొరుకుతుంది బావా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. మా బావకు కనిపించాలని నేను ఓంగితే పండ్లు కనిపిస్తున్నాయని డ్రెస్ వేసుకో అన్నాడు. మూడు అంత పోయింది. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. మా వాడు నన్ను ఎప్పుడు ఒకే స్టైల్లో వేస్తున్నాడు, కానీ నాకు కూడా కొత్త కొత్త స్టైల్లో వేస్తే బాగుంటది అనిపిస్తుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పువ్వులో పెట్టరా అంటే నోట్లో పెడతా అంటాడు. నా నోరేమో చిన్నది వాని అరటి పండు పట్టదు ఓద్దురా అంటే కుక్కుతాడు నోట్ల.